11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం సాగర తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇక దీనిపై మరింత సమాచారం ఆర్కే బీచ్ నుంచి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గీత. ఏదైతే గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠను నెలకొల్పినటువంటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖ తీరం ఈరోజు వేదికగా మారింది. ఏదైతే నెల రోజుల శ్రమకి ఈరోజు ఫలితం దక్కినట్టుగా అయింది. దాదాపు 5 లక్షల మందితో వేసినటువంటి అంచనా 3.5 లక్షల మంది వరకు కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నటువంటి కార్యక్రమానికి భారీ స్థాయిలో అంచనాలకు మించి కూడా స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ యోగా డే వేడుకలు కూడా ముగిశాయి. మరి ఈ యోగా ఆసనాలు వేసినటువంటి చాలా మంది శిక్షకులు, శిక్షణ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాలతో కోలాహలంగా మారింది. దాదాపు 26 కిలోమీటర్లు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఈరోజు ప్రజలు పాల్గొనడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరి 6 గంటలకైతే ఇక్కడికి చేరుకొని యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు, తర్వాత నరేంద్ర మోడీ కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ యోగా విశిష్టతను అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తర్వాత 7 నుంచి సుమారు గంట పాటు నిర్వహించినటువంటి ఈ యోగాసనాల్లో ఎంతో ఉత్సాహంతో యువత, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు, మహిళా సంఘాల ప్రతినిధులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి అనంతరం కూడా వాళ్ళ తిరుగు ప్రయాణం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది యోగాసనాల్లో పాల్గొనే స్థానికులు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ యోగా డేలో పాల్గొనడం ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అది మన విశాఖలో చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. బ్యాక్ పెయిన్స్ ఉన్నా ఏమున్నా చాలా రిలీఫ్ ఇస్తుంది. ఎన్నాళ్ళుగా శిక్షణ తీసుకున్నాను? 2-3 ఇయర్స్ నుంచి నేను ఇంట్లో ఆల్రెడీ టీవీలో చూస్తూ తీసుకుంటున్నాను. చాలా ఇంకా క్లాస్కి వెళ్తే ఎంత బాగుందని ఇప్పుడు అనిపిస్తుంది. నా బ్యాక్ పెయిన్ అది ఉండేది, చాలా రిలీఫ్ ఇచ్చింది. చాలా బాగుంది ఇక్కడ చేయడం. మన విశాఖపట్నంలో ఈ కార్యక్రమం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజు ప్రపంచ రికార్డు సాధించే దిశగా వైజాగ్ లో యోగాసనాలు వేశారు. అందులో మీరు పాల్గొనడం చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ వస్తుందో లేదో తెలియదు. మనం ఇంతకు ముందు రాలేదు, ఇక మీదట వస్తుందో లేదో తెలియదు. ఈ అవకాశం మోడీ గారు చాలా మంచి పని చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా ఉంది. మన విశాఖ జిల్లాకే కాక మన ఆంధ్ర, మన ఇండియాకి చాలా మంచి పేరు వస్తుంది. ఇలాంటిది ఎప్పుడు చేసి ఉండరు ముందు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఇంకొక ఎన్నో చెయ్యాలని, ఇలాంటి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని, ప్రజలందరికీ బాగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, యోగాలో పాల్గొంటే ఆల్రెడీ మీరు ట్రైనింగ్ తీసుకున్నారా? ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ 11th ఇంటర్నేషనల్ యోగా డే. అందరికీ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. సో యాక్చువల్లీ నేను ముందు నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తాను. బట్ పర్టికులర్లీ అబౌట్ దిస్ ఈవెంట్ చెప్పాలి అంటే నేను 1 month నుంచి ఇక్కడ బీచ్లో కానీ చాలా ప్లేసెస్లోని యోగాకి మనకి ఎక్సర్సైజ్ కోసం ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఎక్కడికక్కడ ప్రతిదానికి కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఏ యోగా ట్రైనింగ్ సెషన్స్ కూడా ఇచ్చారు. అలాగని మనకి ప్రాక్టికల్గా కావాలంటే ప్రాక్టికల్గా కూడా ఇచ్చారు. అండ్ ఇవాళ మార్నింగ్ కూడా ఇక్కడికి వచ్చి లైవ్ ఎక్స్పీరియన్స్ చేశాక కూడా ద ఆర్గనైజేషన్ వాజ్ ఎట్ ఇట్స్ బెస్ట్. అంటే ఏపీలో ఇంత బెస్ట్ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. బట్ చాలా బెస్ట్ ఆర్గనైజేషన్. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు, వాటర్ ప్రొవైడ్ చేశారు, మ్యాట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ సో వెల్ ఆర్గనైజ్డ్. అండ్ చాలా మంది వాలంటీర్స్ కూడా ఉన్నారు. అంటే హ్యాండ్ ఇన్ హెల్ప్ అనమాట. ఎవరికి ఏమొచ్చిన డాక్టర్స్ని పెట్టారు. ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ హ్యాండ్ ఇన్. అండ్ ఆల్సో మోదీజీ, చంద్రబాబు నాయుడు జీ అండ్ పవన్ కళ్యాణ్ జీ ముగ్గురు కూడా అంటే టైమింగ్ కూడా పర్ఫెక్ట్ టైమింగ్, ఎక్కడ ల్యాగ్ లేదు, సోది లేదు. చాలా పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చారు, నీట్గా చెప్పారు, స్టార్ట్ అయింది. అండ్ ఆసన్స్ కూడా అందరికీ అంటే అందరూ చేసేలాగా కష్టమైన ఆసన్స్ కాదు, ఎవరైనా కూడా చేసేటట్టు ఆసన్స్ కూడా పెట్టుకొని చాలా బాగా ప్లాన్ చేశారు. ఐ వాజ్ సో హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఈ యోగా డే వేడుకల్లో పాల్గొనడం ఏ విధంగా ఉంది? రెండోది ఏంటంటే భవిష్యత్తులో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది? యోగా డేలో పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది. మోడీజీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు వైజాగ్కి వచ్చి ఇంత పెద్ద ఈవెంట్ని ప్లాన్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే ఇది యోగా ఒక ఆరోగ్యానికి సంబంధించినది. ప్రతి ఒక్కరిలో ఇది రావాల్సి, ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో
ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇదనేది ఏంటంటే పాఠ్యాంశాల్లో ఒక స్కూల్లో కూడా ఇలాగా ఒక సబ్జెక్ట్ కింద పెట్టి చేస్తే ఇంకొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, లేదంటే భవిష్యత్తులో దీన్ని ఒక ఉద్యమంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ దీన్ని ఏమైతే భవిష్యత్తులో ప్రతి అంశంలో ఒక యోగాని కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్తున్నారు, చేస్తే ఇంకా బాగుంటుంది. నేనేం ప్రెసెంట్ దొండపర్తి నుంచి వచ్చాను, నేనేం ట్రైనింగ్ తీసుకోలేదు. కాకపోతే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల యోగా అయితే కొంచెం బెటర్గా, అంటే ఈ మెడిసిన్స్ అవన్నీ కాకుండా కొంచెం న్యాచురల్గా క్యూర్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచించి యోగా నేర్చుకోవడం, అన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం క్యూర్ అయింది. యోగా ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ నా అభిప్రాయం. ఇంత భారీ స్థాయిలో కార్యక్రమం జరిగింది, అందులో మీరు పాల్గొన్నారు. అసలు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంత నీట్గా ఉంటుంది, మనం వెళ్ళగలమా ఈ అనుమానాలు మీకు ఉన్నాయా? లేదండి, చాలా నీట్గా ఉంది. నాకైతే ఇంతలా బాగా జరుగుతుందని నేను అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది పార్టిసిపేట్ చేసే. ఫుడ్ అనేది, వాటర్ సప్లిమెంట్ కానీ, మ్యాట్స్ కానీ చాలా బాగున్నాయండి. ఎన్ని గంటలకు బయలుదేరారు? మేము మార్నింగ్ 3:30కి బయలుదేరామండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి పర్లేదు, కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము, నేర్చుకున్నాం, బాగానే ఉంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? మాది విజయనగిరి ఆశ్రమం అండి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. ఇక్కడికి ప్రోగ్రామ్కి నేను వచ్చాను. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి రాలేకపోవని చాలా బాధపడి నాకు ఇప్పుడు ఫోన్ చేశారు. వాళ్ళకి చాలా ఇబ్బంది, రమ్మంటే రానన్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇబ్బంది జరగదు అని అంటే నేను ఖచ్చితంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా ఏర్పాటు చేశారు. ప్రచారం కూడా బాగానే వచ్చింది, రండి అని పిలిచాను. ఎవరు వాళ్ళందరూ ఈ అవకాశం కోల్పోయినట్టుగా. కానీ ఒకటి ఏంటంటే మోడీ గారికి మనం చెప్పవలసింది ఏంటంటే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయండి. ఆశ్రమాలని గురువులను తీసుకొని వాళ్ళని పెట్టి దీని మీద ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన కూడా చేశారు. ఈ యోగా డేతో సరికాదు, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, యోగా ప్రజలకు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో యోగాల గురించి కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ వరల్డ్ రికార్డు సాధించినటువంటి ఈ యోగా డేలో పాల్గొనడం మీకు కానీ మీ ఆశ్రమానికి కానీ మా ఆశ్రమాలు చాలా మాకు దూరం నుంచి వాళ్ళు ఫోన్ చేసేలాగా యోగా డే అవుతుంది విశాఖపట్నంలో, కన్ఫర్మ్ మీ అందరూ అటెండ్ అవ్వండి, మనకు తెలిసిన మీతో పాటు 10 మంది తీసుకెళ్ళండి, మొబిలైజ్ చేయండి అని చెప్పారు. వాలంటీర్లు కానీ చాలా మంది మొబిలైజ్ చేసి తీసుకొచ్చారు. చాలా బాగా జరిగింది. దీంట్లో చాలా ఇబ్బంది ఎక్కడ జరగలేదు. ఎక్కడ ఇబ్బంది ఇంకా ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. శ్రీకాకుళం నుంచి వచ్చేటప్పుడు దాదాపు 3 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎన్ని గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరారు? ఇక్కడికి వచ్చేసరికి టైం ఎంత అయింది? ఇక్కడ మీకు కేటాయించిన కంపార్ట్మెంట్లు గుర్తించడం ఈజీ అయిందా, కష్టమైందా? శ్రీకాకుళం నుంచి మేము బయలుదేరామండి. 11 గంటల బయలుదేరిన నైట్ అండి. ఇక్కడ చేరేసరికి 3 గంటలు అయింది. మాకు ముందే నిన్న తెల్లవనే కంపార్ట్మెంట్ చెప్పారు ఎక్కడ అనేది C50 అని చెప్పారండి. అది చెప్పిన తర్వాత మేమందరం అక్కడికి వచ్చేసి చేరిపోయిన తర్వాత మాకు అన్నీ బాగా జరిగి మెయిన్ వాటర్ బాటిల్, ఫుడ్ అన్నీ సమకూర్చారండి. అందరూ చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది జరగలేదండి. బస్సు ద్వారా కానీ ఎక్కడ అందరం హ్యాపీగా వచ్చాం, హ్యాపీగా వెళ్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విశాఖపట్నంలో నిర్వహించినటువంటి భారీ మెగా ఈవెంట్ 2025 యోగాంధ్ర పేరుతో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికైతే భారీ స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. వర్ణ విభేదాలు లేకుండా, లింగ భేదాలు లేకుండా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒకైతే కష్టానికి వచ్చి, శ్రమకు వచ్చి గత నెల రోజులుగా ఏదైతే ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి ఉందో ఆ నేపథ్యంలో ఈరోజు కార్యక్రమాన్ని కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఇక్కడికి రావడం, దానికి తగ్గ ఏర్పాట్లు కూడా పక్కా జరిగాయని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి యోగాసనాలు చేసినటువంటి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయిందంటూ కూడా ఒక ఆనందకరమైన వాతావరణంలో తిరుగుముఖం పట్టారని చెప్పుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమం మొదటిసారిగా విశాఖపట్నంలో నిర్వహించడం, అది కూడా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడిపించడం కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా అటు రవాణా కావచ్చు, వచ్చేటువంటి వారికి సౌకర్యాలు కల్పించడం దగ్గర నుంచి వాళ్ళకి యోగాసనాల తర్వాత వాళ్ళకి ఇచ్చే స్నాక్స్ వరకు కూడా ప్రతి చిన్న విషయంలో కూడా గత నెల రోజులుగా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కాగా అమలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే ఈ భారీ కార్యక్రమంలో ఇంత ప్రశాంతంగా వాతావరణం ముగియడం పట్ల కూడా విశాఖ వాసులు, రాష్ట్ర మంత్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గీత, ఓకే, థ్యాంక్ యూ రాజు.